మా మంగ్లీ ఆఫీస్లోకి వెళ్ళి ఆగమాగ మురికింది. మరి ఏడేం చేస్తున్నదో ఇమ్మ. ఒకసారి కెమెరా పెట్టుండ్రి. ఎటో ఇటేస్తున్నావు, నేను ఎటో ఉంటే ఏవ్వా దెబ్బ ఉరికింది గిందికేనా? మంగ్లీ ఏ మాటలు అవి? ఆనగుంటలాట ఆడుతున్నా, నువ్వు కూడా వచ్చి ఆడుదా సావిత్రి? కనిపిస్తలేదా? కనిపిస్తేనే కదా అడుగుతున్నా. అమ్మోరు తల్లి లెక్క ఆగమాగం చేయకు. జర్రసేపు కూడా నిమ్మలంగా ఉండని అది ఈమెయితే. సర్లేగా సావిత్రి, ఎట్లా ఆడుతున్నా ఆట? మంచిగా ఆడుతున్నానా? పొట్టకూటి కోసం జర్రిపోతులు ఆడించినట్టుంది. ఏందా ఆట? బంద్ పెట్టు. వచ్చే ఒలింపిక్స్ లో పథకం సాధించేదాకా నా ప్రాక్టీస్ ఆగదు సావిత్రి. ఇదే ఈ మంగళమ్మ శబ్దం. ఏ ఊక, సిందంటే చిన్నప్పటి సంది ప్రాక్టీస్ చేసి ఆడింది, కష్టపడి గెలిచింది. ఎప్పుడు ఆడామన్నది కాదు సావిత్రి, పథకం వచ్చిందా రాలేదా అన్నదే లెక్క ఈడ. తొక్కేం కాదు, షటిల్ ఆట ఆడిన వాళ్ళందరికీ రావు పథకాలు. అబ్బా, ఊరందరిది ఒక లొల్లు అయితే నీదో లొల్లు ఉంటది నాకెప్పుడు. నన్ను ఆడుకోనివా సావిత్రి? కరెక్టే, ఊరంతా ఒడ్లెండ పెట్టుకుంటే నక్క తోక నిండ పెట్టుకున్నట్టున్నది నీ కథ. సింధుకి పథకం వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్లు పొట్టు పొట్టు పెరిగినాయంట. అవి పెరిగితే నీకేమాయే? షరీక్ అయితే సావిత్రి పోయి కోడలందరూ అడ్మిషన్లు తీసుకుంటారు తెలుసా? నేను కూడా పోయి షరీక్ అయితా మంచిగా. ఏమో తల్లి, పూలిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టే ఉంది. ఏంది లోటాలో రాలేసినట్టు ఏమేమో గులుగుతున్నావు? అవును, నేనేమన్నా ఒక్క పథకం వచ్చిందని అందరు గదే ఆట ఆడద్దు, ఏరే ఆటలు ఆడాలి, అందులో పథకాలు తెచ్చుకోవాలి. నాకైతే గిదే ఇష్టం అబ్బా, గి ఆటనే ఇష్టం. ఇదే ఆడతా, ఇదే ప్రాక్టీస్ చేస్తా. అది కాదు మంగ్లీ, బుడ్డ పొరగాలంటే ఇప్పటి సందే ఆడతారు, దానికో లెక్క పత్రం ఉంది. ఇప్పుడు నిన్నెవరు షేరిగా చేపించుకుంటారు? చంద్రాన్ సార్ ఏమన్నాడు? 100 మంది సింధులను తయారు చేస్తా అనలేదా? అందుకే నేను పొట్టు పొట్టు ప్రాక్టీస్ చేసి నేర్చుకొని సార్ పెట్టే ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తీసుకుంటా సావిత్రి. చంద్రాల్ సార్ ఇన్స్టిట్యూషన్ పెట్టినా నియాసుంటోళ్ళ కోసం కాదు అది. నాకెందుకు ఇయ్యరు? ఆ 100 మందిలో నేను ఒక్కదాన్ని కాదా? నేను ప్రాక్టీస్ చేసుకుంటా సావిత్రి. చలకాయ తింటున్నావు నాది. చూడు అంతా ఓడిపోతున్నా నేను. చిన్న చిన్న పిల్లగాళ్ళకి ఇప్పటి సందే నేర్పి తయారు చేస్తారు, కానీ నియాసుంటోళ్ళకి కాదు, నీకు కాదు. సావిత్రి, నాకు ఐడియా వచ్చింది. నేనే ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టకూడదు? మస్తు గిరాక్ వస్తుంది కదా. ఆవిగా ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది, కోచింగ్ సెంటర్ పెడతావు నువ్వు నీ గప్పాలు. అబ్బా, కెవిడి తిప్పకడాల్సిన కాయనుకో ఈమెకైతే. నువ్వు ఆడవు, నన్ను ఆడుకొనియావు. సెట్ డిస్టర్బ్ చేసుకుంటావు. నాకు సెట్లద్దు, ఏమొద్దు. ఏమాట ఇది? ఇట్లా ఎగరేయాలా? కాలుతో తన్నాలా? ఎట్లా? ఇన్నారులా ఒక్కోళ్ళకి పథకం రాగానే ఎట్లా ఎగబడుతుండో నేర్చుకోనీకి